చంద్రబాబు నాయుడు బాబే వస్తుంది. మళ్ళీ జగన్ గారు వచ్చాడనుకో అక్కడ ఆధార్ కార్డు చేంజ్ చేసి ఇక్కడ అదే మన అక్కడి నుంచి ఇక్కడ తెలంగాణ షిఫ్ట్ అయిపోతుంది భయ్యా. అక్కడ ఉంటే ఇంకేమి ఉండవు భయ్యా. వైజాగ్లో కొండ ఉంది, కొండనే తవ్వి అమ్మేశాడు. ఇంకేమని చెప్పు, ఉన్న కొండను కూడా అమ్మేస్తున్నాడు. జనాల ఇప్పుడు అలానే అంటాడు. మళ్ళీ వైఎస్ 2000 3000 ఇప్పు మళ్ళీ ఆడిని గుర్తుడు. అలా చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఇప్పటికైనా చేంజ్ అవ్వాలి అంటే మనకి ఒక రాజధాని కావాలంటే ఖచ్చితంగా ఏదో కొత్త నిర్ణయం తీసుకొని చంద్రబాబు నాయుడు వచ్చాడనుకో ఎట్లనో మనకి డెవలప్ చేయాల్సిందో ఒక రాజధాని వచ్చిందనుకో ఆటోమేటిక్గా అన్నీ డెవలప్ అవుతాయి. ఒక ఇంట్రెస్ట్ పరంగా డెవలప్ అయిందనుకో వచ్చిన ఆదాయంతో ఎడ్యుకేషన్ అన్నీ డెవలప్ అవుతాయి. ముందు అదే లేకుండా మనకి డబ్బులు లేకుండా ఎట్లా డెవలప్ చేస్తాడు వాడైనా. అందుకే ముందు రావాలంటే అంత ఎక్స్పీరియన్స్ ఉన్న చంద్రబాబు నాయుడు వస్తే డెవలప్ అవుతుంది నా నమ్మకం. అంటే ఇప్పుడు జగన్ గారి పరిపాలన ఎటువంటి అభివృద్ధి జరగలేదని చెప్పుకోవచ్చాను. జరిగింది, ఎడ్యుకేషన్ పరంగా ఇంప్రూవ్మెంట్ చేశాడు చాలా వరకు. కొత్త భవనాలు కట్టాడు. అక్కడ ఫాల్ట్ ఏంటంటే కొత్త భవనాలు అంటే ఉన్నదాన్ని మాడిఫై చేశాడు. అంటే ఒక 5 years ఎక్స్ట్రా దాన్ని పెరుగుతుంది అంతేగాని మళ్ళీ దాన్నే ఇంకో 5 years అయిందనుకో అదే కూలిపోద్ది. యాక్చువల్గా ఏం చేయాలంటే ఉన్నదాన్ని మాడిఫై చేయడం కన్నా కొత్తగా కట్టారనుకో ఇంకా యూజ్ అవుద్ది. ఉన్న ఫండ్స్ కూడా వేస్ట్ అవ్వదు. అట్లా వాళ్ళు తాగి బూతులు మాట్లాడడం తప్పితే ఒక స్టూడెంట్కి రెస్పెక్ట్ ఇవ్వడం కూడా తెలియదు. వాళ్ళు వాలంటీర్ని పెట్టేది ఎందుకు? వాళ్ళు వెళ్ళి ఇంటి దగ్గరికి వెళ్ళి పింఛన్ తీసుకోలేదా? తీసుకోగలరు. వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి బద్దగా అట్లా మనీ ఫండ్స్ వేస్ట్ చేస్తున్నాం అనమాట. అది నా ఒపీనియన్. సో అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా టీడీపీ బాబు గారు అధికారంలోకి వస్తారన్నారు కదా. అంటే ఇప్పటికే జనసేన టీడీపీ రెండు కలిసి పొత్తుతో వ్యవహారం మీకు రాబోతున్నాయి కదా. మరి పవన్ కళ్యాణ్ గారికి సీఎం ఇచ్చే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్కి అయితే ఇవ్వదు సీఎం. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ భావించేది కూడా ఏంటంటే ముందు ఎలక్షన్లో తక్కువ సీట్లో గెలిచాడు. వాళ్ళు ఉన్నది ఏంటంటే ఇప్పుడు పోటీ చేసే ఒక 24 స్థానాల్లో అయినా ఖచ్చితంగా గెలిచాదనుకో నెక్స్ట్ ఎలక్షన్కి వచ్చేటప్పటికి వేరేగా సెపరేట్ అయ్యి ఫామ్ చేసేటప్పుడు వాళ్ళకి ఒక నమ్మకం ఉంటుంది. పోటీ చేసిన ప్రతి దాంట్లో గెలిచాము అనే నమ్మకంతో ఇంకోసారి వాళ్ళతో పొత్తు లేకుండా ఓన్గా పార్టీ చేసి అదే గెలిచే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్. అంటే ఇప్పుడు జనసేన టీడీపీకి పొత్తుతో వస్తుంది కదన్నా, దీని ద్వారా టీడీపీకి ఒక విధంగా బెనిఫిట్ అని చెప్పుకోవచ్చా? లేదంటే ఏది పొత్తున్నా లేకపోయినా టీడీపీ అధికారానికి వచ్చే అవకాశం లేదు. పొత్తు వల్లే టీడీపీ వస్తుంది. లేకపోతే పొత్తు లేకపోతే జనసేన వల్ల ఓట్లు చీలిపోయి అక్కడ మళ్ళీ వైఎస్ఆర్కి వెళ్ళే అవకాశం ఉంది. అంటే వీళ్ళకి చూపుతున్నారు ఇప్పుడు ఆంధ్రాకి రాజధాని అని. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆంధ్ర ఉందంటే ఏ విధంగా చెప్పుకోవచ్చా? ఏమని చెప్పాలంటే మన దురదృష్టం. మనం చేసుకున్న దానికే మనకు ప్రతిఫలం అలా వచ్చింది. మనం కరెక్ట్గా ఓటేసి డబ్బులకి అమ్ముడిపోకుండా ఉంటుంటే మంచిగానే జరిగేది. యాక్చువల్గా జగన్ కూడా చేశాడు. దీన్ని ఏం చేశాడు? వాళ్ళున్న పార్టీ నాయకులు తినడానికే సరిపోయింది. ఇంకేముంటుంది అభివృద్ధి చేయడానికి? ఇప్పుడు మోస్ట్లీ ఆంధ్రలో ఉన్నటువంటి యువత ఇక్కడ ముందుకు వచ్చేసి ఉద్యోగ అవకాశాల కోసం అని చెప్పేసి దిల్సుఖ్ నగర్ అమీర్పేట ఉన్నటువంటి కోచింగ్ సెంటర్ జరుగుతుంది. అంటే కేవలం ఇక్కడ ఆంధ్రలో అభివృద్ధి లేకపోవడమే కారణం అని చెప్పుకోవచ్చు అంటారా? అది అంతే అన్న. కలిసి ఉండేటప్పుడు డెవలప్ చేశారు. ఇప్పుడు డెవలప్ చేయడానికి వైజాగ్ ఒకటే ఉంది. ఆల్రెడీ డెవలప్ అయ్యింది. ఇంకా డెవలప్ చేయాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. ఇక్కడ చెప్పాలంటే ఇండస్ట్రీలు ఏవే తక్కువ. ఇక్కడ అన్నీ ఉన్నాయి కాబట్టి ఇక్కడ జాబ్లు వస్తాయి. అక్కడ లేవు కాబట్టి వేరే స్టేట్స్కి వెళ్ళి జాబ్స్ని ఎదుర్కొంటున్నారు. కోచింగ్ సెంటర్లు కూడా అక్కడ లేవు. ఎందుకంటే కోచింగ్ సెంటర్లు ఉండాలంటే ముఖ్యంగా కంపెనీస్ కూడా ఉండాలి. కంపెనీస్ ఉంటే కంపెనీస్ కోచింగ్ సెంటర్ టైఅప్స్ అయ్యి జాబ్స్ వస్తాయి. అక్కడ అట్లా లేవు కాబట్టి ఎక్కువగా అమీర్పేట దీనిపైన ఆధారపడుతూ ఉన్నాం అనుకున్నాం. సో ఓకే అన్న, మీరు అన్నట్టు ఏదేమైనా కూడా ఈసారి మళ్ళీ టీడీపీ అధికారంలోకి వస్తుంది అనుకుందాం. ఇన్కేస్ వస్తే కనుక ఎన్ని సీట్లతో వచ్చే అవకాశం ఉందండి? ఐ డోంట్ నో. ఎస్టిమేషన్ ఎన్ని సీట్లు ఉన్నాయి కూడా నాకు తెలియదు. మ్యాక్సిమం 90+ రావచ్చు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.